సార్ ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో పరిస్థితి ఏంటి సార్? అంటే ఇది కాంట్రడిక్టరీ పిక్చర్ వస్తుంది. మీకు ట్రంప్ ఏమో స్టేట్ ఆఫ్ హార్మూజ్ లిబరేట్ అయిపోయిందిగా, మేము మొత్తం ఓపెన్ చేసి పడేసినాం, ఇక షిప్స్ అన్ని పెద్ద ఎత్తున వెళ్తున్నాయి, మీరు నమ్మకండి మీడియాలో వచ్చేది అని నిన్న అమెరికన్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతున్నారు. కానీ మీకు గ్లోబల్ ఏజెన్సీస్ విచ్ ట్రాక్ షిప్పింగ్, అంటే షిప్పింగ్ లైన్స్ ట్రాక్ చేసేటువంటి గ్లోబల్ ఏజెన్సీ చెప్పేది అంటే ఏది కదలిక లేదు అని. నిన్న ఈ కాల్పుల విరమణ తర్వాత ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న సమయం వరకు మీకు మే 9th 9:30 AM వరకు కేవలం రెండు షిప్, ఒకటి గ్రీస్ది ఒకటి లైబేరియా, ఈ 2 షిప్స్ మాత్రమే స్టేట్ ఆఫ్ హార్మూజ్ దాటాయి. ఈ 2 మరి ఇరాన్తో కోఆర్డినేట్ చేసుకునే దాటాయో లేదో మనకు తెలియదు, ఈ 2 దాటాయి. ఇక 800 షిప్స్ 20,000 సేలర్స్ ఇలా స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో స్ట్రాండెడ్ అయి ఉన్నారు. సో ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ అది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే స్టేట్ ఆఫ్ హార్మూజ్ ను ఓపెన్ చేయడానికి ఇరాన్ ఒప్పుకుంది, స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయిపోయింది అని ట్రంప్ మాట్లాడాడు. ఇరాన్ చాలా క్లియర్ గా కండిషనల్ గా మాత్రమే ఓపెన్ అవుతోంది, సబ్జెక్ట్ టు టెక్నికల్ లిమిటేషన్స్, సబ్జెక్ట్ టు కోఆర్డినేషన్ విత్ ఇరానియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పింది. అంటే ఇరాన్ యుద్ధానికి ముందేమో ఏ కండిషన్స్ లేవు, స్వేచ్ఛగా ఫ్రీగా స్టేట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా అన్ని దేశాల షిప్స్ ప్రయాణమయ్యాయి. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇరాన్ సైన్యము చెప్పిన పద్ధతిలో ఇరాన్ సైన్యంతో సమన్వయం చేసుకొని ఇరాన్ సైన్యం విధించే షరతులకు లోబడి మాత్రమే స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో నౌకలు పోవాలి. అంటే క్లియర్ గా ఇరాన్ కంట్రోల్లోకి స్టేట్ ఆఫ్ హార్మూజ్ ను తీసుకొచ్చాడు ట్రంప్. ఇప్పుడు చెప్తున్న నీతులు ఏంటి? యుద్ధానికి ముందు స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ ఫ్రీ, యుద్ధం తర్వాత స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఇస్ అండర్ ఇరాన్ కంట్రోల్. సో ట్రంప్ ఘోరంగా విఫలమయ్యడం దానికి ఇది ఒక ఉదాహరణ కదా. సో స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో ఇప్పుడు ఏం చేయాలి అనేది తలపట్టుకొని కూర్చున్నారు. సో స్టేట్ ఆఫ్ హార్మూజ్ అసలు మాకు ఇంపార్టెంటే కాదు. మొదలన్నాడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ ను బాంబింగ్ చేస్తా అన్నాడు ట్రంప్. తర్వాత అన్నాడు నాటో దేశాలకు కలిసి రావాలన్నాడు. నాటో దేశాలు కలిసి రాకపోతే అసలు మాకు అవసరమే లేదు, అది అవసరం ఉన్నట్టు చూసుకోండి, మేము మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోము, స్టేట్ ఆఫ్ హార్మూజ్ ను ఆ నుంచి మా షిప్స్ ఏమి రావు, మాకు ఎనర్జీ సప్లైస్ రావు, మీరు చూసుకోండి ధైర్యం ఉంటే అన్నాడు. తర్వాత ఏమన్నాడు? స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకపోతే పవర్ ప్లాంట్లను పేల్చేస్తా, బ్రిడ్జిల్ని పేల్చేస్తా, పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అని మాట్లాడాడు. సడన్ గా 2 గంటలు ఆ డెడ్ లైన్ ముందు మళ్ళీ తుస్తుమన్నాడు. మళ్ళీ 42 weeks ఈస్ ఫైర్, స్టేట్ ఆఫ్ హార్మూజ్ లిబరేట్ చేసిన చూడు నా సక్సెస్ అంటున్నాడు. అసలు దానికి ముందు ఫ్రీగానే ఉన్నది, నువ్వే కదా క్రియేట్ చేసేది ప్రాబ్లం. సో ట్రంప్ వైఖరి ఎట్లా అంటే కత్తితో పొడుచుకొని కత్తితో పొడిచి ఆడ బ్లీడ్ అవుతుంటే మన హాస్పిటల్ చేర్పించి నేనే కాపాడిన అంటాడు. అదే నువ్వే కదా పొడిచిందంటే అది అనవసరం, నేనే కాపాడిన అంటాడు. సో ట్రంపే ప్రాబ్లం సృష్టించి ట్రంపే దాన్ని సాల్వ్ చేసి నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంటాడు. ఎందుకంటే ఎలాగో నోబెల్ ప్రైజ్ పీస్ ప్రైజ్ ఇస్తలేరు కనుక ఈ క్రియేట్ ద ప్రాబ్లం. స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఎందుకు మూతపడ్డది? ట్రంప్ దాడులు వల్ల మూతపడ్డది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసినా అది నా సక్సెస్ అంటాడు, అది నా వార్ ఆబ్జెక్టివ్ గాల్లో అది వార్ ఆబ్జెక్టివ్ అంటాడు. అసలు వారు వల్ల మూతపడ్డ స్టేట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం వార్ ఆబ్జెక్టివ్ ఎట్లయితుంది? పోనీ యుద్ధానికి ముందు అది ఏదో క్లోజ్ ఉంటే నువ్వు వారు చేసినావు అర్థం ఉన్నది, యుద్ధానికి ముందు అది ఓపెన్ ఉన్నది, యుద్ధం తర్వాత క్లోజ్ అయింది. ఆఖరికి ఏమన్నాడు? ఇప్పుడు ఇరాను మేము కలిసి జాయింట్ గా టోల్ గేట్ పెడతామంటాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా ట్రంప్ మాటలలో? ఇరాన్ క్లియర్ గా చెప్తోంది మేము $2 million వసూలు చేస్తాం. ఇరాన్ స్పష్టంగా క్లారిటీతో చెప్పింది ఈ యుద్ధం వల్ల మాకు జరిగిన నష్టానికి అమెరికా ఇజ్రాయెల్ కంపెన్సేట్ చేయాలి, వాళ్ళు చేస్తే సరి, చేయకపోతే మేము షిప్స్ పైన టోల్ ట్యాక్స్ వేస్తాం, యోమన్తో ఆ టోల్ రెవెన్యూ పంచుకుంటాం. ఇది ఇరాన్ ఓపెన్ చెప్తుంది. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మూజ్ పైన ట్రంప్ చెప్తున్నది నిజమా, ఇరాన్ చెప్తున్నది నిజమా అనేది ప్రపంచం చూడాలి. మీకు ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో చూస్తేనైతే ఇంకా షిప్స్ కదలడం లేదు, ఎవరు ధైర్యం చేయడం లేదు. అందులో షిప్పింగ్ ఎలా ఉంటుంది అంటే $100 కోట్ల విలువైన షిప్స్ అవి. ఏ చిన్న ప్రమాదం ఉంది అనుకున్నా అక్కడికి పోవు, అది ట్రంప్కి అర్థం కావాలి, తెగించి పోరు. ఎందుకంటే అది మీకు 2 కోట్ల కారు ఉందనుకోండి, ₹1 కోటి కారు ఉందనుకోండి, రోడ్డు బాగలేదనుకోండి, రిస్క్ తీసుకుంటారా మీరు? ₹1 కోటి కారు రోడ్డు నడుస్తుందండి, బాగానే ఉంది, కానీ కొద్ది కంకర ఉన్నది,
అక్కడక్కడ బురద ఉన్నది అంటే మన పోతారా? సో కొన్ని కంకర ఉన్నది, కానీ ఏం కాదు అంటే 3 లక్షల కారు, 5 లక్షల కారు, పాత కారు, 10 ఏళ్ల కింద కారు దంచురా ఏదైతుందని పోతాం. అదే 2 కోట్ల కారు పోడు. అంటే 2 కోట్ల కారోనికి అడ్వాంటేజ్ ఉంది అనుకుంటాం, లేదు, ఉండదు. ఏమి లేనోనికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎడ్ల బండి ఉన్నదనుకో ఇంకా హాయిగా పోతుంది. ఆ 5 లక్షల కారు కూడా ఆలోచిస్తుందేమో, ఎంత కంకరాన్ని ఉండదు ఎడ్ల బండి పోతుంది. మరి ఎడ్ల బండి ఉన్నోడేమో రోడ్డు బాగలేకపోయినా, అది కంకరతో ఉన్నా, అది ముళ్ళు గుచ్చుకునేటట్టున్నా, అందులో కాస్త బురుదున్నా, ఇసుకున్నా ఎడ్ల బండి పోతుంది, బుల్లక్ కార్డు పోతుంది. కానీ 2 కోట్ల కారు పోదు. అదే మరి 2 కోట్ల కారోడు గొప్పోడా, బుల్లక్ కార్డు గొప్పోడా అంటే అక్కడే స్ట్రాటజిక్ యాంగిల్ అనేది వస్తుంది. సో 2 కోట్ల కారున్నోడు కూడా దిగి బుల్లక్ కార్డులు ఎక్కిపోవాలి. దట్ విల్ బి ద సిచ్యువేషన్. ఎందుకంటే బుల్లక్ కార్డు నష్టం ఏమి లేదు, పోతున్నాడు. మీకు 2 కోట్ల కార్ డ్యామేజ్ అయితే భయం అవుతుంది కదా. సో మీకు అక్కడే తేడా మనకు అర్థం కావాలి. అందువల్ల కొన్ని సందర్భాల్లో సింపుల్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, రోడ్డు దరిద్రంగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా రాళ్ళు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి అటు ఇటు. ఆ ముళ్ళ కంపలకి వెళ్తే ఆ కారు గ్లాసులన్నీ గీతలు పడతాయి. ఏ రాయి ఎగిరి, ఏ కంకర రాయి ఎగిరి డెంట్ అవుతుందో తెలియదు. ముందట ఇసుకున్నది, కొంత బురదున్నది, అందులో దిగబడే అవకాశం ఉంది. ఒక 2 కోట్ల కారు ఉన్నాడు అక్కడ అటు ముందున్నాడు, ఒక బుల్లక్ కార్డు ముందున్నాడు. ఎవరు ధైర్యంగా పోతున్నాడు నాకు చెప్పండి. 2 కోట్ల కారు ఉన్నాడు ధైర్యంగా పోతారా? భయపడుతున్నాడు. కానీ ఎవరు పోతాడు? బుల్లక్ కార్డు పోతాడు. కావాలని నేను రమ్మంటాడు, నన్ను ఎక్కించవా, నేను పట్టుకెళ్తాను ఈ కటవైపు, మళ్ళీ కావాలంటే మళ్ళీ వెనక్కు తీసుకొస్తా అంటాడు. అప్పుడు 2 కోట్ల కారు ఉన్నాడు సైడ్ కారు ఆఫ్ చేసి ఈ బుల్లక్ కార్డులు ఎక్కి బయటికి పోయి పని చేసుకొని మళ్ళీ బుల్లక్ కార్డులో మళ్ళీ టచ్చి అప్పుడు కారుకి రావాలి. సో ఎవడు గెలిచాడు ఇక్కడ? బుల్లక్ కార్డు గెలిచాడు. సేమ్ ఇరాన్ ఒక బుల్లక్ కార్డు, అమెరికా ఒక 2 కోట్ల కారు. ఈ స్ట్రాటజిక్ ఎవరు గెలుస్తున్నారు? ఇక్కడ బుల్లక్ కార్డు గెలుస్తాడు. దట్ డజంట్ మీన్ బుల్లక్ కార్డు ఇస్ గ్రేటర్ దెన్ 2 crore కార్. బట్ అక్కడ ఉన్న కాంటెక్స్ట్ లో బుల్లక్ కార్డే గెలిచింది. ఇది మనకు అర్థం కావాల్సిన చిన్న ఉదాహరణ. సో ఇప్పుడు జరుగుతున్న అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో ఇరాన్ ఈజ్ కంప్లీట్లీ డామినేటింగ్. ఎందుకంటే ఇరాన్కి అది అడ్వాంటేజ్ గా మారిపోయింది కదా. ట్రంప్ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఇష్టం వచ్చినట్టు నోటికో రోజుకో మాట, క్షణానికో మాట, పూటకో మాట మాట్లాడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా.